అంటే ఆస్మా విషయానికి వచ్చేసరికి అంటే యూజువల్గా ఇది మనకి 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలో ఆస్మా పేషెంట్స్ అందరిలో జన్యుపరంగా వాళ్ళ బాడీ కొంచెం సెన్సిటివ్గా ఉంది అనేది వస్తుందన్నమాట. సో వీళ్ళకి వచ్చేసరికి ఎప్పుడైతే పడలేని దానికి ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు బయటపడుతుంది. సో ఇది మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి క్లియర్గా ఫ్యామిలీ హిస్టరీ ఉండి క్లియర్గా పడలేని దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు క్లియర్గా ఆస్మా రావడం. సో మనం దాన్ని ఆస్మా జెనెటికల్గా వచ్చిందన్నట్టుగా తీసుకోవచ్చు. రెండవది ఇంకొంతమందికి పేరెంట్స్కి డైరెక్ట్గా కనిపించదు, బట్ జీన్స్లో ఎక్కడో ఉంటుంది. వీళ్ళు మాత్రం పడలేని దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వృత్తిరీత్యా ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేయడం కానీ లేదా ఏదైనా డస్ట్కి బాగా ఎక్స్పోజ్ అయినా కానీ అట్లాంటి వాళ్ళలో కొత్తగా కనిపిస్తుంది అనమాట. సో మనకి ఫ్యామిలీ పరంగా రావచ్చు, లేదా పడలేని దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు టిపికల్గా ఒక ఏజ్ వచ్చినప్పుడు కూడా రావచ్చు. సో ఈ వ్యాధి లక్షణాల విషయానికి వచ్చేసరికి శ్వాస వెళ్ళే మార్గాలు జనరల్గా ముడుచుకోవడం వల్ల మనకి ఆస్మా అనే ప్రాబ్లం వస్తుందండి. దీంట్లో పేషెంట్కి ఛాతీ మొత్తం పట్టినట్టు ఉండడం, పిల్లి కోతలు, లేదా బ్రీతింగ్ ఇష్యూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గుతో కూడి ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఈ వ్యాధి మనకి ఇంపార్టెంట్ ఎందుకొరకంటే ఇది చాలా కామన్గా వచ్చే వ్యాధి. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఆస్మా రాగానే దీనికి ట్రీట్మెంట్ లేదు, లేదా ఇక లైఫ్ లాంగ్ ఇంకా తగ్గదు, ఇట్లాంటి అపోహలు అన్నీ ఉన్నాయి. రెండోది ఇది ఎంత సివియర్గానే రావచ్చు. సో మనం ఆస్మా అనేది చాలా ఇంపార్టెంట్ డిసీజ్ ఫ్రమ్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ విషయానికి చాలా ఇంపార్టెంట్ డిసీజ్ అనమాట. సో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత, అంటే లక్షణాల పరంగా కానీ లేదా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా కానీ మనం ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇంకా ఆధునికమైన ట్రీట్మెంట్ విషయాలకు వచ్చేసరికి రెగ్యులర్గా ఇన్హేలర్ మెడిసిన్స్ ఇట్లాంటి వాటితో ఆస్మా ప్రాబ్లమ్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దాంతో కలిపి కొంతమందికి ఎలర్జీ పరీక్షలు, పడలేని దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని ఆ పర్టికులర్ పర్సన్కి అలవాటు చేయించడం ఇమ్యూనోథెరపీ అంటారు. ఈ విధంగా మనం చాలా మందిలో ప్రాబ్లమ్ చాలా బాగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండి. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.